నీ జీవితం ఎంతవరకు, నీ జీవితం ఏంటి? గడిచింది అయిపోయింది. ఇంతవరకు అంటే ఈ రోజు వరకు. ఇకపై నీ జీవితం ఎలా ఉండాలి? నేను ఒక ముగ్గురు వ్యక్తుల గురించి చెప్తాను, అందరికీ తెలిసిందే. ఎప్పుడు మనం మాట్లాడుకునే వ్యక్తులు ఒకరు పౌలు గారు, ఒకరు యాకోబు. పౌలు గారు తీసుకున్నట్లయితే మనము కొత్త నిబంధనలో ఫస్ట్ జీవితం అందరికీ తెలుసు. ఆయన దేవుడు దర్శించే వరకు క్రైస్తవుల్ని హింసించుకుంటూ, దూషించుకుంటూ, చంపేస్తూ కూడా, వీళ్ళని చంపిన అందుకు అధికారుల దగ్గర నేనే సాక్షిని అని గొప్పగా చెప్పుకొని తిరిగాడు. ఎందుకంటే అది పాటించాడు ఆయన. తర్వాత ఇకపై నా జీవితం అని దేవుడు దర్శించేసి, దేవుడు మాట్లాడిన తర్వాత ఎక్కడ తప్పిపోయినట్లేదు. ఆయన జీవితం ఎలా మారిపోయింది? అప్పుడు ఫస్ట్ ఉన్న జీవితంలో సంతోషం ఉంది, ఆయన ఆనందం ఉంది, ఎంజాయ్ ఉంది, డబ్బు సంపాదించుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ ఏమంటారు దాన్ని, ఒక ప్రౌడ్గా, ఒక రాజులాగా, ఒక గర్వంగా, ఒక అధికారిగా, ఒక కమాండ్ చేసే పవర్ మనిషిలాగా ఉన్నాడు. అవునా? ఏదంటే అది సాధించగలరు. చంపేయడమే అంత పవర్ఫుల్గా ఆయన ఇష్టానుసారంగా బతికాడు. దేవుడు దర్శించాక ఇకపై నీ జీవితం ఇది పౌలు, నువ్వు సౌలు కాదు పౌలు అన్నాక ఏమైపోయింది? ఒక్కటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు తిన్నాడు. వేసుకోకపోతే ఒక్కసారి తిన్నాడు. కానీ అనేక మార్లు అవమానం పొందాడు, చంపడానికి ప్రయత్నించబడ్డాడు. ఓడ ప్రయాణాల్లో మునిగిపోతూ సముద్రంలో కొట్టుకుపోతూ జరిగిన సంఘటన ఆయన జీవితంలో. ఇకపై జీవితం ఏమైంది? దేవుని నమ్మకం ఏమైంది? ఆయన హాయిగా ఉన్నాడా? లేడండి, చాలా కష్టాలు అనుభవించాడు. అయినా తప్పిపోయాడా? అయినా ఇంకో అడుగు వేశాడా? అదే సాదృశ్యం కోసం మనకు దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు తీసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థం అవ్వడానికి చెప్తున్నాను, తర్వాత వాక్యాల ద్వారా మీకు చూపిస్తాను. యాకోబు ఫస్ట్ తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? మనం తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటాం? ఏ బాధ్యత ఉండదు, హ్యాపీగా ఉంటాం, మోసాలు చేస్తుంటాం, దొంగతనం చేస్తుంటాం, ఏదైనా చేస్తుంటాం, సంతోషంగా ఉంటాం. ఎందుకంటే మనకు బాధ్యత లేదు. మన తల్లిదండ్రులుగా వాళ్ళ సంపాదనతో వాళ్ళు మనం బ్రతుకుతుంటాం, మన ఇష్టానుసారంగా మనం చేస్తుంటాం. తల్లిదండ్రులు ఏం చెప్తే అది మనం చేస్తాం. కొన్ని చేస్తాం, కొన్ని చెయ్యం. నేను కూడా మా తల్లిదండ్రులు చెప్పినప్పుడు అన్ని స్థితిలో అనేక పూజలు చేశాను. కాదు నాన్న, ఇది తప్పు, ఇది కరెక్ట్ అని మా తల్లిదండ్రులే మళ్ళీ మంచి మార్గం ప్రభువుని యేసుక్రీస్తు నాకు పరిచయం చేసి నిజ రక్షకుడు ఆయనే అని చూపించాడు. ఆయన మార్గంలో నడిపించాడు. చప్పటి కూడా దేవుని హల్లెలూయా. అలా యాకోబు కూడా మోసం చేయమని చెప్పింది ఎవరు? రెబ్కా తల్లి కదా. అనేది మోసం చేసేయరా, నేను చర్మం కట్టుకొని వచ్చే దీవెనలో నువ్వు పొందుకో. ఎవరు చెప్పిండు? అంటే మనం ఉన్నప్పుడు తల్లిదండ్రుల ఆధీనంలో ఉన్నప్పుడు మనకి ఏమీ తెలియదు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేస్తాం. తరువాత మనకు ఒక జీవితం, ఒక సంసారం, ఒక కుటుంబం ఏర్పడ్డాక చేయాలి, మనం చెప్పే పిల్లలు బ్రతకాలని అని ఆలోచిస్తాం. యాకోబులో ఉన్న గొప్ప మంచితనం ఏంటంటే తల్లిదండ్రులు చెప్పింది వినేది, తప్పైనా ఒప్పైనా. ఫస్ట్ తప్పు చెప్పాడు, విన్నాడు. తర్వాత మంచి మాటలు చెప్పాడు, అది కూడా విన్నాడు. కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. యాకోబులో ఉన్న గొప్పతనం తల్లిదండ్రుల మాట విన్నాడు. తల్లిదండ్రులు లోపడ్డాడు. మనం కూడా ఈరోజు తల్లిదండ్రులు శరీరంగా తల్లిదండ్రులు లోపలపడాలి. ఆత్మీయంగా మనల్ని బలపరుస్తున్న సంఘానికి లోపడాలి. ముఖ్యంగా మరొక తండ్రికి మనము లోబడి జీవించాలని ప్రభుత్వం చూస్తుంది. మన తండ్రి అయిన దేవుడు ఎవరు? ఆ దేవాదేవుడి తండ్రి, నిజమైన తండ్రి ఆయన. మనందరము తాత్కాలికంగా ఈ లోకంలో కొద్ది కాలం తండ్రులుగా తల్లులుగా దేవుడు నిర్ణయించాడు. ఆ ఒక చాప్టర్, ఆ ఒక జీవితం, ఆ ఒక గతం అయిపోయాక మనము తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం. మన పిల్లల తరంలో అలా ఆదాము నుంచి వచ్చే తరంలో మనం ఉంటున్నాం. దావీదులో చూసినట్లయితే ఫస్ట్ ఏంటి అనే పరిస్థితి? గొర్రెలు కాసుకుంటూ, ఆడుతూ పాడుతూ, కొండలపై ఎగురుకుంటూ, గంతులేస్తూ సంతోషంగా బ్రతికాడు. అవును కదా? ఎప్పుడు కావచ్చు అప్పుడు ఒక గొర్రెల మంద నుంచి ఒక మేక తీసుకొని అక్కడ ట్రూప్ అంతా కూర్చొని తిన్నట్టుగా, ఏదో ఎంజాయ్ చేసినట్టుగా మనం దాన్ని ఆలోచించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూసిన పరిస్థితులు బట్టి. అప్పుడు కష్టాలు ఉన్నాయి ఆయన దావీదుకు? ఉన్నాయి కష్టాలు ఏమన్నా? ఏమీ లేదు. ఎంతవరకు ఆయన జీవితంలో కష్టాలు లేవు. ఇకపోయి అనగానే దొరికింది, ఇక స్టార్ట్ అయింది. దేవుడు ఎన్నుకున్నాడు, గొలియాతును చంపాడు. చంపగాని సమయాలకు ముందే సౌలును తీసేశారు కాబట్టి గొలియాతును చంపడానికి దేవుడు శక్తినిచ్చాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆయనకు కష్టాలు కదా. అది రాజు అనుకుంటున్నాం మనం. ఫస్ట్ గొడ్లు కాసుకున్నాడు, పాపం రాజు చేసేసాడు. చేసేస్తే ఈయనకి హ్యాపీగా ఉన్నాడు, మంచి భార్యలు, ఎవరక్కడ అనగానే వచ్చే సైన్యం కదా. యుద్ధానికి వెళ్తే అన్నిట్లో విజయమే, అసలు ఓటమే లేదు. ఆయన ఉన్న ఓటమి చనిపోయే వరకు ఓటమి లేని రాజు మహారాజు ఒకడే ఆయనే. అవును కదా. కానీ ఎన్ని కష్టాలు అనుభవించాడు. సొంత కొడుకు కూడా తరిమాడండి చంపేస్తాను.
అంతకుముందు ఉందా? అది కూడా మన జీవితంలో ఉండాలి. ఇకపై ఇంతవరకు నీ జీవితం అయిపోయింది, ఇక్కడ స్టాప్, ఫుల్ స్టాప్. దేవుడిని అన్నావు, ఇకపై నీ జీవితం దేవుళ్ళో ఉండే కష్టాలు నష్టాలు. ప్రభు యేసుక్రీస్తు కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. పరలోకంలో ఆయన తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆయనకి ఏమైనా కష్టం ఉందా? బాధ్యత తీసుకున్నాడు. నేను వెళ్తాను తండ్రి, నీ బిడ్డలు, నా స్నేహితులు, నా సహోదరులు రక్షిస్తారు అన్నప్పుడు ఎన్ని కష్టాలండి, ఎన్ని అవమానాలు. తల్లి పుట్టి గర్భంలో ముట్టింది మొదలుకొని ఇక చంపేయడానికి ప్రయత్నిస్తున్నారు అందరు రాజులు, అవును కదా? చివరకు చంపే వరకు మనం కూడా ఇచ్చిపెట్టలేము. చంపేశామా? అది తర్వాత ఇకపై దేవుళ్ళు నమ్మినాక నీ జీవితాన్ని నిలబెట్టుకుంటే నువ్వు గొప్ప. చెప్పండి కూడా దేవుని సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప శ్రేష్టమైన జీవితం మనకు అనుగ్రహించాడు. ఎప్పుడైనా మనం గ్రహించాలి. ఇప్పటి వరకు దేవుళ్ళు వచ్చినావు, బాప్తిసం తీసుకున్నావు, రక్షణ తీసుకున్నావు, దేవుని కోసం నిలబడ్డావు, అయినా కూడా ఎలా ఉన్నావో నీకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఇక జీవించే జీవితాన్ని పుష్ట పెట్టేసి ఇకపై నీ జీవితాన్ని దేవుళ్ళు ఆనందించు. ఇకపై నీ జీవితాన్ని దేవుల్లో సంతోషంతో ముందుకు సాగాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. యాకోబు గురించి చూసినట్లయితే నేను చెప్తున్నాను, ఒకసారి దేవుని వాక్యం చదువుకుందాం మనం. యాకోబు రాసిన ఆదికాండము, దేవుని స్తోత్రం, 27వ అధ్యాయంలో 46వ వచనం ఒకసారి చూద్దాం. తల్లిదండ్రుల మాట విని యాకోబు ఒక మాట చేస్తున్నాడు. ఆదికాండం 27:46వ వచనం. రిబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వల్ల నా ప్రాణం విసికినది, ఈ దేశస్థురాలైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదాన్ని యాకోబు నీ చేసుకునే ఎడల నాకు బ్రతుకు వల్ల నాకేమి ప్రయోజనం. అంటే పెద్ద కుమారుడు ఏం చేశాడు? అన్ని స్థితిలో ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి వాళ్ళు వాళ్ళ పద్ధతి నేర్చుకుంటారు, కానీ మన పద్ధతులకు వస్తారు వాళ్ళు. ఇటువంటి స్థితిలో ఉండొద్దు. యాకోబు మాత్రం ఇలాంటి పరిస్థితి రావద్దు. వీరికి వచ్చిన భార్య కూడా మళ్ళీ అలాంటి స్థితి వస్తే ఇంకా నేను బ్రతకడం వేస్ట్ అనగానే అక్కడ మళ్ళీ ఇస్సాకుతో మాట్లాడుతూ 28వ అధ్యాయం 1-2 వచనాలు చెప్తున్నారు. చూడండి ఒకసారి. ఇస్సాకు యాకోబును పిలిచి, ఎవరు పిలిచాడు? యాకోబు ఎవరు? ఇస్సాకు కొడుకు, కుమారుడేనా? డౌట్ ఉంది ఎందుకు? డౌటేనా? లేదా? డౌట్ ఏం లేదు కదా. ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు కదా. పిలిచాడు. రబ్కా చెప్పింది, నాకు పెద్ద కోడలతోనే తలనొప్పింది, ఎందుకంటే అన్య స్థితిలో ఉన్నారు, ఇటువంటి కోడలు మళ్ళీ వస్తే నేను చేయలేను. అప్పటికే అవన్నీ మోసాలు జరిగిపోయాయి. ఆ యేసప్పును 2 సార్లు మోసం చేశాడు. జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, ఈయనకు రావాల్సిన దీవెనలు ఈయన తీసుకున్నాడు, అయిపోయింది. ఆయనను చంపడానికి ప్రయత్నిస్తుంటే ఈ యొక్క ఆలోచన వచ్చింది. సరే, ఏదేమైనా నా కుమారుడు అని ఇస్సాకు యాకోబును పిలిచి, నీవు కానాను కుమార్తెలో యువతిని వివాహం చేసుకొనకూడదు, నీవు లేచి పద్నారాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బేతేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెల్లో ఒకదాని వివాహం చేసుకొనుమని అతనికి ఆజ్ఞాపించెను. చెప్పలేదు, వెళ్ళు. ఆజ్ఞ వేరు, చెప్పడం వేరు, బతిమాలి వెళ్ళామని వేరు. చాలా రకాలు. ఒక చిన్న చిన్న తేడాలతోనే పవర్ఫుల్ ఉంటుంది. ఆజ్ఞాపించాడు, నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి, ఖచ్చితంగా మీ మామయ్య కూతుర్ని చేసుకోవాలి అని ఆజ్ఞాపించాడు. తల్లిదండ్రుల కమాండ్, పవర్ఫుల్ కమాండ్. అది ఇంకా తనకి తిరుగులేదు, శాసనం. తల్లిదండ్రులు మాటినపోతే ఇంకేం మాటించాడు? మనం కూడా మన తండ్రి అయిన మాట ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు, ఆజ్ఞలు పాటిస్తున్నావా? అది మన పరిస్థితి. ఇక్కడ యాకోబు పాటించాడు. హల్లెలూయా. యాకోబు పాటించాడు. తల్లి తండ్రి ఇచ్చిన కమాండ్, తల్లి తండ్రి ఇచ్చిన ఆజ్ఞను పాటించి ఆ దేశానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి 7వ వచనం ఉంటుంది. యాకోబు తల్లిదండ్రుల మాట విని, అక్కడ ఆగని కోసం, తల్లిదండ్రుల మాట విన్నాడా? విన్నాడు కాబట్టి యాకోబు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని తరాలు, ఇన్ని యుగాలు అయిపోయినా మనము క్షమించండి, ఇన్ని తరాలు మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. మనమంతా మన తల్లిదండ్రుల మాట వింటున్నామా, వింటలేమా తర్వాత విషయం వినా, మన తండ్రి అయిన దేవుని మాట వింటున్నామా, వింటలేదమ్మా? ఇందాక అంశం ఏంటి మనకు? అంశం ఇప్పుడు చెప్పింది చెప్పండి, ఇప్పుడే చెప్పినామని. అయ్యో యేసయ్యా, చెప్పండి ఎంతవరకు? ఇంతవరకు నీ ప్రవర్తన, ఇకపై నీ జీవితం. ఇంతవరకు నీ జీవితం, ఇకపై నీ జీవితం. ఇకపై నీ జీవితం ఎలా ఉండాలి?
దేవుడితో అంటగట్టబడే విధంగా ఉండాలి. తల్లిదండ్రుల మాట విని చదవండి. 16 వెళ్ళిపోయాడని వెళ్ళిపోయాడు. 16 తల్లిదండ్రుల మాటని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ 11 చూస్తున్నాం ఒకసారి. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలకడగా చేసుకొని అక్కడ పండుకొనెను. కొద్దిగా వెళ్ళాక చీకటి పడింది. చీకటి పడాక అడవి ప్రాంతంలో ఏముంటాయి? రాళ్ళు రప్పలు ఉండకపోతే ఒక రాయి చేసి నెత్తి కింద పెట్టుకుంటా హాయిగా ఎంత ధైర్యం అండిగా. తల్లిదండ్రుల మాట వింటే నీకు అంత ధైర్యం వస్తుంది. ఆమె చెప్పబడినే ఉంటుంది ఒకసారి. హల్లెలూయా. ఆయన కమాండ్ వింటే నీకు ఒంటరిగా ఉన్నా నీకు దేవుని శక్తి తోడుగా ఉంటుంది. దేవుడి శక్తి వాక్యంలో ఉంది కదా. నీ తల్లిదండ్రులను సన్మానించము. మన తల్లిదండ్రులు సన్మానించకపోయినా పర్లేదు, ఫస్ట్ దేవుని మనం సన్మానించాలి. అవునా కాదా? కానీ ఎక్కడ సన్మానిస్తున్నాం? ఏది సన్మానిస్తున్నామా? ఒక్కసారి చాలా సింపుల్గా మాట్లాడుకుందాం. ఎక్కువ లోతులకు వెళ్ళొద్దు. లోతులకు వెళ్తే మన సంఘం అంత బలమైనది కాదు. లోతులకు కావాలి అర్థాలు. నేను ఇంకా పాత నిబంధన కాదు, చాలా లోతులు ఉంటాయి, చెప్పట్లేదు. చెప్పడానికి దేవుడు చెప్పవచ్చు, కానీ విని గ్రహించి బహుగా చెప్తున్నాడు. ఇంకా మీరు పాలు తాగే స్థితిలో ఉన్నారు, ఇంకా మాంసము అన్నము తినే స్టేజ్కి వెళ్ళిపోవాలి. ఎన్ని సంవత్సరాలు మనం రక్షణ పొందుకొని? అవునా? మన 10th క్లాస్ రావాలి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక బాబుకో పాపకో 4 సంవత్సరాలు అప్పుడు వేసినా కూడా 10వ తరగతి రావడానికి 10 సంవత్సరాలు బట్టి 14 సంవత్సరాలు వచ్చేస్తాం. మనం 10 సంవత్సరాలు బైబిల్ చదివినా కూడా అలా ఒక ముక్క అర్థం కాకుండా పోతుంది. ఇంకా లోతులోకి వెళ్తే ఏమర్థం అవుతుంది? అందుకని తల్లిదండ్రుల మాట విని ఆస్వాదించబడ్డా. అంటే మన తండ్రి దేవుని మాట ఆజ్ఞకు కమాండ్కి లోబడి నువ్వు జీవించినట్లయితే ఇకపై నీ జీవితము దేవునికి అంటుకట్టబడే విధంగా ఉండాలని ప్రభుత్వం మనం చేస్తున్నాను. నిలిచి అక్కడ పండుకొనెను. 12వ వచనం. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎగురుతూ దిగుచుండి మరియు యెహోవా దానికి పైగా నిలిచి దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను నీవు పండుకొని ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. చెప్పండి కూడా దేవుని ఒకసారి గట్టిగా. ఈ దర్శనం కలిగింది ఎక్కడ? యాకోబుకు బెర్షెబా నుంచి వెళ్తున్న ఒక అడవి ప్రాంతంలోకి వెళ్ళి పడుకున్నప్పుడు, రెస్ట్ చేసుకోవడానికి పడుకున్నప్పుడు కలిగింది. అక్కడికి వెళ్ళడానికి గల కారణం ఏంటి? తల్లిదండ్రుల మాట విన్నాడు, ఆజ్ఞకు లోబడ్డాడు. అది పాయింట్ గుర్తు చేసుకోవాలి మనం. లేకపోతే తల్లిదండ్రులు వెళ్ళమనిపోతే వెళ్తాడా? ఇక్కడే అన్నయ్య దగ్గరనో నాన్న దగ్గరనో ఏదో చేసుకుంటూ మంచి చెడు చేసుకుంటూ వెళ్ళుకుంటూ కాదు. కానీ దేవుడిని దర్శించాల్సిన సమయం వచ్చింది కాబట్టి తల్లిదండ్రులకు ఒక మాట ఆలోచన పుట్టించి కుమారుడి పక్షాన కుమారుడు ఒక గొప్ప స్థితికి రావాలి, ఒక మంచి స్థానంలో ఉండాలి, ఒక మంచి స్థితిలో వెళ్ళాలి, మంచి ఒక ప్రవర్తన గల స్త్రీతో వివాహం అడిగి మన సంబంధులతో, మన దేవుడి సంబంధం, దేవుడు తెలుసుకున్న సంబంధులతో జీవించాలనే ఒక ఆలోచన కలిగించాడు దేవుడు. అందుకని మన సంఘంతో మాట్లాడేది కూడా అందుకే. నా బిడ్డలో ఒక మంచి ప్రవర్తన కలిగి జీవించాలి, నా రాజ్యం చేరాలంటే ప్రతి వారం వచ్చి నేర్చుకోవాల్సిన అంశాలను నేర్చుకోవాలి. దేవుడు కమాండ్ ఇస్తున్నాడు, కానీ మనం పాటించలేకపోతున్నాం. ఇక్కడ పాటించాడు యాకోబు కాబట్టి అక్కడ దేవుడు దర్శించుకోగలిగాడు. ఈరోజు మనం పాటించాలి కానీ పాటించలేకపోతున్నాం. ఇంకా నీకు దర్శనాలు ఎక్కడ వస్తాయి? ఇంకా నీకు దీవెనలు ఎక్కడ రావాలంటే వస్తున్నాయి? నువ్వు వెళ్ళాలి కదా. ఇప్పుడు ఈయన ఆ తలకు మూలరాయిగా చేసుకున్న రాయిని ఎత్తికడ పెట్టి పడుకోకుంటే వస్తుందా దర్శనం? వస్తుంది కావచ్చు, ఏదో విధంగా ఎట్లా వస్తుందో. కానీ నువ్వు ఆజ్ఞను పాటిస్తే ఈజీగా అయిపోయే పని ఏం చేస్తున్నావు? చాలా కష్టంగా మనము దేవుడి దగ్గర ఉండాల్సి వస్తుంది. హల్లెలూయా. మరి అటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతున్నాడా? ఆయన ఆజ్ఞ ఇచ్చింది ఎందుకు? మనం అందరం సరిచేయబడాలని. హల్లెలూయా. మనందరం సరిచేయబడాలని దేవుడు ఆజ్ఞలిస్తున్నాడు. యాకోబుని కూడా సరిచేయబడాలి. ముందుగానే పుట్టినప్పుడు అన్నాడు, ఇది మంచి గొప్ప వ్యక్తి అవుతాడు. గొప్ప వ్యక్తి అవుతాడు. అన్నకంటే తమ్ముడే, అన్న తమ్ముడికి బానిస అవుతాడు. ఇంకా ముందుకు సాగే జీవితానికి ఇస్తానని చెప్పాడు. కాబట్టి అది మనసులో మెదిలిందో. మరి తర్వాత విషయం ఇస్సాకు రిబ్కా విషయంలో దేవుడు దీవించి ఆస్వాదించడానికి ఎన్నుకున్న బిడ్డ యాకోబు కాబట్టి, యాకోబును దీవించాలి కాబట్టి, ఏసాకును తగ్గించి యాకోబును హెచ్చించాలి కాబట్టి, ఆయన ఆజ్ఞ నెరవేరాలి కాబట్టి, ఆయన ఆజ్ఞ కమాండ్ నెరవేర్చబడాలి కాబట్టి యాకోబును ముందుకు నడిపిస్తున్నాడు. ముందుకు నడిపిస్తే ఊరుకున్నాడు అండి? ఊరుకోలేదండి. చేసే తప్పులకు మోసాలకు ఆయన కూడా అన్ని కష్టాలు అన్ని మోసాలు అనుభవించాడు. రాహేలు రోజు ఆయన 7 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే ఏమైంది? లేదనిచ్చి పెళ్లి చేశాడు. మోసపోయాడా లేదా? తెల్లారు చూసుకొని నాకేంది మాయ, నన్ను మోసం చేశావేంటి అడుగుతుంటాడు. ఒక మాట చూడండి అక్కడ.
28, 29 ఉంటుంది. 23 వచనం, 29 అధ్యాయం 23 వచనం. రాత్రి వేళ ఆమె కుమార్తె లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె లేయాను దాసిగా ఇచ్చెను. ఉదయమున ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నేను కొలువు చేస్తుని, ఎందుకు నన్ను మోసపుచ్చితివలెను. హల్లెలూయా. ఎవరిని మోసపుచ్చాడు? ఫస్ట్ యాకోబు తండ్రినే మోసపుచ్చాడండి. మావయ్య మోసపుచ్చాడుగా. కష్టపడాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కష్టపడితే ఫలితం ఉందా? లేదు. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ 7 సంవత్సరాలు. అయ్యా మా వంశంలో మరి మొదటి కుమార్తెకు వివాహం కాకుండా రెండో కుమార్తెకు ఇవ్వకూడదు కాబట్టి మోసం చేశాడు. ఫలితం ఉంటుంది. మనం అనుకుంటున్నాం దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు, దేవుడు మనకు పరలోక రాజ్యం ఇస్తాడు తప్పకుండా. ఆమేన్, హల్లెలూయా. కానీ మనం చేసే పొరపాట్లకు, తప్పులకు, తెలుసో తెలియక చేసే తప్పులకు అక్కడ ఇక్కడ క్షమించండి, ఇక్కడ ఏదో రకంగా మనకు రావాల్సిన బాధలు, ఈ బాధలే ఆ బాధలు, దాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. దేవుడి ఆజ్ఞలు, కమాండ్ మనము ఏం చేస్తున్నాము? నిర్లక్ష్యపరుస్తున్నాం. తల్లిదండ్రుల మాట విన్నాడు కాబట్టి యాకోబు వెళ్ళగలిగాడు కాబట్టి అలసరికల విశ్రాంతి సమయంలో రాయిని పెట్టుకున్నప్పుడు అక్కడ దేవుడు భయం కలిగి, దేవుడి దర్శనం కలిగి, ఎక్కుతూ దిగుతున్న దర్శనం చూడగలిగాడు దేవుడి కోసం. భూమి మీద అయినా వచ్చినాం. తూర్పు దక్షిణం, ఉత్తరపు దక్షిణం, నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదించబడిన దేవుడు వాగ్దానం చేశాడండి. దేవుడు దీవించాడండి. దేవుడు ఆజ్ఞకు లోబడి ఉన్నాడు. తల్లిదండ్రుల మాట విన్నాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తూ ముందు ఒకే ఒక మంచి పని చేశాడంటే తల్లిదండ్రుల మాటకు లోబడి ఉన్నాడు కాబట్టి దేవుడు దాన్ని బట్టి యాకోబును హెచ్చించాడని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. ఆయన సంకల్పంలో ఉన్న బిడ్డను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఎలాంటి స్థితిలో పడిపోయినా, ఎలాంటి మోసాలకు దేవుడి ఆత్మను విసర్జించి ఇంకా మన ఇష్టానుసారంగా బతికినా దేవుడి ఆలోచన ప్రకారం ఉన్న బిడ్డలు ఎప్పుడు విడిచిపెట్టాడండి. ఎన్నోసార్లు దేవుడు రుజువు చేశాడు. ఈ వాక్యం ద్వారా మళ్ళీ మనకు కూడా రుజువు చేస్తున్నాడు. 10వ వచనం, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. గట్టిగా చెప్పబడుతుంది. దేవుడిని స్తుతిద్దాం. నీవు వెళ్ళు ప్రతి స్థలమునకు ఏమంటున్నాడు అక్కడ? తోడుగా ఉండి మనం వెళ్ళి ప్రతి స్థలానికి తోడుగా ఉంటాడట. వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను, తోడుగా ఉండి కాపాడుతా ఉంటాడు. హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉన్నా కాపాడే దేవుడు. అంటే ఎన్ని మోసాలకు, ఎన్ని ఇంకా అనదు పాపాలకు ఒడిగట్టిన దేవుడు మనల్ని కాపాడే దేవుడు. కాపాడి తిరిగి ఎక్కడికి రప్పిస్తాడా? తన సొంత స్థలంలో రప్పిస్తాడు. మనల్ని కూడా దేవుడు తిరిగి తన సొంత స్థలంలోకి రప్పించుకున్న గల శక్తిమంతుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఉంటాం ఒకసారి. అది నా దేవుని సంకల్పం. నీ పక్షాన నా పక్షాన దేవుని సంకల్పం అది. ఇకపై నీ జీవితం ఏముంటుంది ఆలోచించుకో. ఇంతవరకు నీ జీవితాన్ని విడిచిపెట్టు. ఇకపై నీ జీవితం దేవుళ్ళు ఎలా ఉంది? ఇంతవరకు చేసిన పాప క్రియలు అన్నీ విడిచిపెట్టు. దావిదు రాజుగా అయినప్పుడు ఎన్నో శ్రమలు, కష్టాలు, నష్టాలు ఓర్చుకొని జీవించాడు. అంతకుముందు హ్యాపీగా బతికాడు, ఒక్కడుగా ఇష్టానుసారంగా బతికాడు, చల్లగా, సంతోషంగా, హాయిగా. కానీ దేవుళ్ళకి వచ్చాక ఎన్ని కష్టాలు, నష్టాలు అనుభవించాడు. ఇక్కడ యాకోబు కూడా అన్ని తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా జీవించాడు, సంతోషంగా బ్రతికాడు. కానీ ఇక్కడికి వచ్చాక స్టార్ట్ అయిపోయాయి కష్టాలు. తల్లిదండ్రుల మాట విన్నాడు, దేవుడి మాట విన్నాడు. చదవమా ఇక్కడ ఇంకా భయపడి ఈ స్థలంలో యాకోబు నిద్ర లేచి 16వ వచనం, నిశ్చయంగా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోతే భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని కూడా అక్కడ పేరు పెట్టాడు. హల్లెలూయా. పరలోకం నుంచి వచ్చిన దేవదూతలు దిగి ఎక్కుతున్నా అంటే పరలోకపు గవిని అంటే పరలోకపు దేవదూతలు దేవుడు సంచరించే స్థలం అని ఒక పేరు పెట్టి దేవుడు స్థిరపరిచాడా. తెల్లవారినప్పుడు 18వ వచనం, యాకోబు లేచి, చూడండి తెల్లవారినప్పుడు యాకోబు లేచి అన్నాడు. తెల్లవారినప్పుడు మన జీవితంలో తెల్లవారిందా లేదా? ఇప్పుడు నేను లోపలికి వెళ్ళిపోవట్లేదు, సింపుల్గా చెప్తున్నాను, అర్థమవుతుందా? మన జీవితంలో తెల్లవారిందా లేదా? తెల్లవారి అంటే ఎలా ఉంటుంది? అన్నీ కనపడతాయి, అవును కదా? చీకట్లో కనపడే అంటే
తెల్లవారినప్పుడు లేచి నీ జీవితంలో చీకటి గల పాపపు జీవితం, ఇంతకుముందు జీవించిన జీవితాన్ని విడిచి ఇకపై జీవించే జీవితాన్ని దేవుడు నీకు చూపిస్తే వేశాడు. తెల్లవారి ఆయన పరిశుద్ధమైన పవిత్రమైన ఆత్మ గల వెలుగు మనకు ప్రసాదింపజేశాడు తెల్లవారిని మన జీవితంలో. హల్లెలూయా. లే, ఇప్పటికైనా ఇకపైన నీ జీవితాన్ని లేపుకో, దేవుడు రాజ్య స్థాపనకై నిలబెట్టుకో. అది చెప్తున్నాడు అక్కడ యాకోబు చెప్పాడు. ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. తెల్లవారిని మన జీవితంలో ఇకపై నీ జీవితం ఎలా జీవించాలని దేవుడు నిర్ణయించాడు. ఇంతవరకు జీవించిన జీవితం అంశం అదే. ఇంతవరకు నీ జీవితం, ఇకపై నీ జీవితం తెల్లవారి నీ జీవితంలో, నీ జీవితంలో వెలుగు కుమ్మరించబడింది. నీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగించడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందులో కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, బాధలుంటాయి, ఎన్నో శ్రమలుంటాయి. అన్నింటినీ మనం జయించాలి. ఒక రాజు కావాలంటే ఉత్తరమే పోయి రాజు సింహాసనం కూర్చుంటే అయిపోయిందా? కూర్చోవచ్చు. ఎందుకంటే వంశ ప్రకారంగా తన కుమారుడు వచ్చేసి ఏం చేయాలి? సింహాసనం అధిష్ఠించాలి. అది కాపాడడానికి ఎన్ని కష్టాలు పడాలి? అర్థమవుతుందా? ఎన్ని కష్టాలు పడాలి? రాజ్యాన్ని కాపాడడం అంటే శత్రు సైన్యం వస్తుంటుంది. ఎప్పుడు ఎంత బలహీనంగా ఉంటాడో, ఎప్పుడు కొడదామా, ఎప్పుడు రాజ్యాన్ని నేను మా హస్తగతం చేసుకోవాలని అన్ని చుట్టుపక్కల దేశాల రాజులన్నీ, ఇప్పుడు మన ఇండియా మీద కూడా చైనా, పాకిస్తాన్, ఇవన్నీ ఎప్పుడు యుద్ధం చేయాలా, ఆక్రమించుకోవాలి, కాశ్మీర్ని ఆక్రమించుకోవాలి, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు ఆక్రమించుకోవాలి, ఎప్పుడు వీక్కుంటారా అని చూస్తుంటుంది. ఎంత కష్టపడాలండి. మరి ఒక రాజు కావాలంటే, రాజు అయ్యాక మన స్థానాన్ని నిలుపుకోవాలని ఎంత కష్టపడాలి? పరలోకపు తండ్రి మనకి ఇచ్చిన ఆ రాజ్యాధికారాన్ని, ఆ సింహాసనాన్ని మనం పొందుకోవాలని ఈ లోపల ఎంత కష్టపడాలి మనం? ఇకపై ఈ జీవితాన్ని దేవుడు ఎంత బలంగా నువ్వు నిలబెట్టుకోవాలి. ఒకసారి ఆలోచించిన నా ప్రియ సహోదరా, నువ్వు ఒక రాజు అన్నాడు, నువ్వు యాజకుడుగా చేయలేదు. ఎక్కడ యాజకుడుగా చెప్పాడా? రాజు చెప్పాడా? మనం దత్తపుత్రుడు ఆత్మ చేసుకున్నప్పుడు ఏం చేసాం మనము? ఆయన కుమారులయం. మన దేవుడు ఎవరు? రాజులకి రాజు, అధిపతులకు అధిపతి, మహారాజు, చక్రవర్తి. ఆయన కుమారులు, మనం కూడా రాజులం. మన రాజ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ సామంత రాజులని, ఈ దురాత్మ అంధకార శక్తులన్నీ సమూహాలు మనం చేయించి ఆ రాజ్యాధికారాన్ని, ఆ సింహాసనాన్ని మనం అధిష్ఠించుకొని కాపాడుకోవాలి. ఎప్పుడు కాపాడుకోవాలి? ఈ లోకంలో ఉన్నప్పుడే. ఇందాక సిస్టర్ గారు పాట పాడారు. ఏం పాటమ్మా అది? అమ్మా, మనిషిగా పుట్టినవాడు మహనీయుడు. హల్లెలూయా. మహనీయుడుగా మారాలంటే ఎన్ని కష్టాలు అనుభవించాలి, ఎంత మంచి పేరు సంపాదించుకోవాలి, ఎంత కష్టాలు అనుభవించాలి. మంచి పేరు సంపాదించుకొని ఏం చేస్తున్నా? చిన్న తప్పు చేస్తే వేస్ట్ రావిడట. మనం భక్తి చేసి దేవుని దగ్గర ఒకసారి పడిపోతే ఏమవుతుంది? సింహాసనం వస్తుందా మనకు? వేరే రాజ్యం వచ్చేసి మనల్ని ఆక్రమించేసుకుంది. ఒక దురాత్మ వెళ్ళిపోయి వేరే దురాత్మను సపోర్ట్ తీసుకొని వచ్చేసి ఏం చేస్తే మన మీద యుద్ధం ప్రకటించేసి మనల్ని జయించేసి తను ఆక్రమించుకుంటుంది. నా ప్రియ సహోదరి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అందుకని ఇక్కడ వాక్యం సెలవుస్తుంది, తెల్లవారినప్పుడు మన జీవితంలో తెల్లవారింది. ఇప్పుడు మన జీవితంలో చీకటి పాపపు ఇంతవరకు జీవించే జీవితం వెళ్ళిపోయింది. ఇకపై జీవించే జీవితానికి మన జీవితం దేవుడు పరిశుద్ధాత్మను శతకోటి సూర్య తేజస్సు మేర ఆ తేజస్సు మనకు అనుగ్రహించాడు. లేచి అన్నాడు. ఈరోజు నువ్వు ఎలా యాకోబు లేచాడో అలాగా లేచి నువ్వు దేవునికి వెళ్ళబడాలి. ఇకపై జీవించే జీవితాన్ని ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను దేవుని కోసం జీవిస్తానని నిర్ణయించుకున్న, బాప్తిసం తీసుకున్న, నువ్వు ప్రమాణం చేసావు కదా, ఆ ప్రమాణాలను గుర్తు చేసుకో ఒకసారి. హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఇక లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి 10వ వచనం, దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. 22 వచనం అమ్మా. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. చప్పటి కొట్టి దేవుని ఒకసారి హల్లెలూయా. నీ జీవితంలో వెలుగొచ్చింది, నువ్వు లేచి నిలబడ్డావు. మరియు నీవు చేసిన ఈ రాయిని, ఈ హృదయమైన రాయిని నిలిపి ఇది దేవుని మందిరముగా. చదువు మరోసారి 22 వచనం. మరియు దేవుని మందిరమగును. స్తంభముగా మనల్ని ఒక ఉన్నత స్థితిలో నిలబడాలని నిలిపిన ఈ రాయిని దేవుని మందిరంగా చేయాలి. మన ఉదయం రాయి కాదా? బండ లాంటిదని మన ఉదయం. ఈ బండను పలగొట్టడానికి దేవుడే తన శరీరాన్ని చీల్చుకున్నాడు, తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. ఈ బండ పగిలిపోవాలి. ఈ హృదయమైన బండ పగులుతేనే దీన్ని ఆలయంగా నిలబెట్టడం కోసం తెల్లవారిని మనకు లేచి నిలబడాలి దేవుని కోసం, ఆ దేవుని కోసం. ఏమమ్మా? మరియు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకొనెను. ఈ మందిరముగా కానీ దేవుడి దగ్గర ఏం సమర్పించుకున్నాడు యాకోబు? ఈ మందిరము నువ్వు నాకు ఇచ్చే ఈ మంచి శ్రేష్టమైన జీవితంలో నేను సంపాదించిన సంపద దశమ భాగం ఇచ్చుకుంటానయ్యా.
శ్రేష్టమైన భాగములు ఇచ్చుకుంటానయ్యా. సమర్పించుకోవడం, మొక్కుబడి చెల్లించుకున్నాడు. మన జీవితంలో మొక్కుబడులు ఉన్నాయండి. ఆశీర్వాదాలు కావాలి. ఇంకా పక్క వారి కోసం ఆలోచన అవసరం లేదు. నేను వేరే విషయంలో కాదు మాట్లాడేది, కానీ దేవుడు నిలబెట్టిన నిన్ను నువ్వు సమర్పణ కలిగిన నిశ్చయంతో దేవుడికి ఇవ్వవలసిన భాగాలతో. ఇవ్వవలసిన భాగం ఏంటి ఒకసారి చెప్పండి. సమయం ఇవ్వాలి. నేను ప్రతిసారి చెప్తున్నా, సమయం ఇవ్వట్లేదు. ధనం కూడా ఇవ్వాలి. ఇస్తున్నానా? ఇవ్వట్లేదు. అసలు మందిరానికి రావట్లేదు. ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయి? ఇవన్నీ ఆలోచించే స్థితి ఉండాలి నా ప్రియ సహోదరుడు, సహోదరి. ఈరోజు ఇకపై నీ జీవితాన్ని నువ్వు ఎటు మార్చుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. ఇంతకుముందు జీవించిన జీవితానికి దేవుడు కొట్టివేస్తా అంటున్నాడు. నీ పాపములు ఒప్పుకొని మోగచ్చి నా దిక్కు చేయితే నా తగ్గినట్లే నేను తింటూ తిరిగి నీ పాపములని నా వీటి వెనకట్టుకు విసిరివేసి ఇంకెన్నటికీ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. గట్టిగా చప్పట్లు దేవుని చూసిద్దాం. చూడు దేవుడు ఎంత ఆప్షన్ ఇస్తున్నాడో, ఎంత ఫ్రీ ఇస్తున్నాడో. దసరా ఆఫర్స్, హల్లెలూయా, క్రిస్మస్ ఆఫర్స్, న్యూ ఇయర్ ఆఫర్స్. అవునా? ఆఫర్స్ పెడుతుంటారా? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని. నువ్వు ఒకసారి మోకాలు నుంచి నీ పాపంలో ఉంటే ఫ్రీ. అవన్నీ తీసేస్తాను దేవుడు చెప్తున్నాను నీకు ఈరోజు. హల్లెలూయా. ఇకపై నీ జీవితం తెల్లవారిని లేచి నీ హృదయమైన బండను నిలబెట్టినాను. అది దేవుడి మందిరంగా మార్చు. నువ్వు అర్పించుకో. నీ సమర్పణ గల జీవితాన్ని సమర్పించుకో దేవుడికి. అది దేవుడి నీతో శుద్ధిగా మాట్లాడుతాను నా ప్రియ సహోదరుడా, నా సహోదరి, ప్రియ దేవుని జనాంగమా. ప్రకటన గ్రంథంలో చూడడం మంచి మాట్లాడండి. మన క్రియలు చెప్తున్నారు. 3వ అధ్యాయం 8వ వచనం. నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండేను. చూడండి, మన క్రియలు దేవుడు ఎరగడా? యాకోబు క్రియలు దేవుడు ఎరగలేదా? మోసం చేశాడు, అన్న 2 సార్లు మోసం చేశాడు. ఆయనకు వచ్చిన తెలియదా? అయినా ఎందుకు ఇచ్చించాలి మరి? అన్నయ్య ఇచ్చించవచ్చు కదా. మంచోడు కాదు కదా యాకోబు, కదా? దేవుడు తెలియదు క్రియలు. మన మంచోళ్ళమా? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి మన మంచోళ్ళం కాదు. అయినా మన క్రియలు తెలియదు దేవునికి. నేను మంచిదాన్నండి, నేను ఇంతవరకు తప్పు చేయలేదు, అసలు పుట్టిన కానీ చేయమనుకుంటున్నావు. ఏమంటున్నావు అయ్య గారు? మీరు బాగా మాట్లాడుతున్నారు, నేను రేపొచ్చి మందిరం రాను. తెల్లవారిందమ్మా నీ జీవితంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోగలే అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మండలాన్ని హృదయాన్ని దేవుడు నిలబెట్టినాడు. అది మందిరంగా మార్చు. నీ సమర్పణ జీవితాన్ని దేవుడిని సమర్పించుకొని జీవించు. నీ క్రియలు నేను ఎరుగుతున్న ప్రకారంగా దేవుడు మాట్లాడుతున్నాడు సంఘంతో మాట్లాడుతున్న మాట ఇది. హల్లెలూయా. ఏ సంఘం అంటే ఫిలదెల్ఫియా ఉన్న సంఘంలో మాట్లాడుతున్నాడు. నీ క్రియలు నేను ఎరుగుతును, నీకున్న శక్తి కొంచెమే. మనకున్న శక్తి ఎంత గొప్పదా? దురాత్మంగా అసలు పడ్డ అమ్మ కొట్టుకోవాలి. ప్రార్థన చేద్దామని ఆలోచన కూడా రాదు. అవునా కదా? మన శక్తి ఎంతో తెలీదా? ఆయన శక్తిలోనే మనల్ని బ్రతికిస్తున్నాడు. ఎరుగుదును నీవు నా వాక్యము గైకొని నా నామము ననలేదు. ఇదిగో చదవండి అమ్మా. తలుపు నీ ఎదుట తీసినాను. ఇన్ని చేసి నువ్వేం చేస్తావంటే నా వాక్యాన్ని నువ్వు ఎరగనలేదు కాబట్టి ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచినాను, దాని ఎవడను వేయనేరుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా. మన క్రియలన్నీ దేవుడికి తెలుసు, మన శక్తి కొంచెమే అని తెలుసు. ఎందుకంటే మన పరిస్థితి దేవుడికి తెలుసు కాబట్టి. అయినా కూడా మనం ఏం చేస్తున్నాం? వాక్యము తెలవలేదు అంటే దేవుడు తెలియలేదని మనము అనట్లేదు కాబట్టి ఆ ఒక్క మాటను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? పరలోక ద్వారము తెరిసే ఉంచాను, దాన్ని ఎవ్వడూ మోయడం లేదు. వచ్చే నా ప్రియ బిడ్డ అని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు దేవుని ఒకసారి. అది మన క్రియ దేవుడు ఎరిగి ఉన్నాడు. నేను దేవుని పేరిట మనం చేస్తున్నాను. ఇలా దేవుడి దగ్గర ఎన్నో 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 పొందుకోవాల్సిన మనం ఏం చేస్తున్నాము? ఇకపై మన జీవితాన్ని జీవించకుండా ఏం చేస్తున్నాం? మళ్ళా పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నాం. ఇక చెప్పొద్దు, అసహ్యమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నాం. నా ప్రియ సోదరుడా, అలాంటి స్థితిలో మనము వెళ్ళొద్దని ప్రభువా మనం చేస్తున్నాను. హల్లెలూయా. ఇంతవరకు నువ్వు జీవించిన జీవితం ఎలా ఉంటుందో నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇంతవరకు నేను తల్లి గర్భంలో పుట్టిన నా ఊహ వచ్చింది మొదలుకొని ఉన్న క్రియలన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకొని ఇదంతా వ్యర్థము, దేవుళ్ళకి వచ్చాక నాకు ఇకపై నా జీవితాన్ని దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప శ్రేష్టమైన జీవితం ఏంటి అని తెలుసుకునే విధంగా ఉండాలని నేను ప్రభువా చేస్తున్నాను. హల్లెలూయా. హృదయమును ఎరిగి ఉన్న జ్ఞానివి నీవు, సమయోచిత జ్ఞానమును ఆమేన్. హృదయమును సమయోచిత జ్ఞానమును వెంబడించడం విశ్వాసముతో వెంటవచ్చడం యేసు. ఆమేన్.
విశ్వాసముతో వెంట వచ్చెదం యేసు నీతో నమ్మకన్న మిన్నగా ప్రేమించితివి నమ్మదగిన దేవుడవు నాకు తండ్రి నమ్మదగిన దేవుడవు నాకు తండ్రి. హల్లెలూయా. తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించాడండి. యాకోబు తల్లిదండ్రులు ఎంత ప్రేమించారు? అక్కడి దీవెలు ఇచ్చి ఆస్వాదించే వరకే ప్రేమించారు. వెళ్ళిపో అన్నారు, అవునా? కానీ నా దేవాది దేవుడు ఎప్పుడు భూమి మీద పుట్టింది మొదలుకొని మళ్ళీ దేవుడు రాజ్యం వెళ్ళే వరకు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఇస్సాకు రిబ్కా ఇష్టపెట్టేశాడు, యాకోబు విడిచిపెట్టాలేదా? ఆయన ఎప్పుడు వెళ్ళారా? వెళ్ళిపోని మా అన్నయ్య దగ్గర తీసుకెళ్తాను, అమ్మ ఆయన పెళ్లి చేసి వస్తాను వచ్చారా? రాలేదండి, వెళ్ళిపో. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, దీవెనలు ఇచ్చి ఇప్పించాను, నీకు ఒక బ్రతుకు ఇచ్చాను, నువ్వు బ్రతకాలకు శక్తిని ఇచ్చాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఈ పాటలో అర్థం అదే, అమ్మ కన్నా నిన్నగా నువ్వు ప్రేమించావయ్యా. తల్లి నీ హృదయం ఉన్న ఎరిగిన దేవుడు అని దేవుడు భక్తుడు రాసిన పాట. హల్లెలూయా. మన క్రియలన్నీ దేవుడు ఎరుగును, మన క్రియలన్నీ మన శక్తి ఎంతో కొంచెమే దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ జరిగాక యాకోబు మామయ్య దగ్గరికి వెళ్ళి ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు చలికి వర్షానికి ఎండకు ఓర్చుకొని సంపాదించి ఆస్తితో తిరిగి మళ్ళీ ఏం చెప్పాడు? ముందు చెప్పాడు వాక్యం, తిరిగి నా దేశములకు రప్పిస్తును, ఇసుకకు విస్తారావిన ఇసుక రేణుల వడ్డే నీ యొక్క సంతానం చేస్తా అని చెప్పిన వాగ్దానం చేసి దేవుడు తిరిగి వచ్చేయి అని సెలవిచ్చినప్పుడు 32వ అధ్యాయము 22వ వచనం ఆదికాండం. ఇకపై నీ జీవితం ఇలా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. తీసుకొని తిరిగి వస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు కదా, నిన్ను ఇప్పుడు విడిచిపెట్టినట్టున్నాడు. తల్లి అయిన తండ్రి విడిచిపెడతాను, దేవుడు వాడిని మాత్రం విడిచిపెట్టాడు. మన పాపాలు మోసాలు దుష్టక్రియలు ఏం చేసినా సరే దేవుడు విడిచిపెట్టి దేవుడుగా తిరిగి నా దేశానికి మళ్ళీ నిన్ను రప్పిస్తానంటే ఇవన్నీ జరిగాక అక్కడ 20 సంవత్సరాలు 21 సంవత్సరం యాకోబు అన్ని రకాల కష్ట నష్టాల వేదనలు బాధలన్నీ పడి భార్యలతో పిల్లలతో తిరిగి ఆస్తితో సంపాదనతో తిరిగి వస్తూ రేవు చదవండి, యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు ఆది తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినంతయు పంపివేసెను. ఏం చేసి ఉంచుకున్నాడా? తనకు కలిగినదంతయు అట. ఎలా సంపాదించుకున్నాడు? అది కూడా మోసంతో సంపాదించుకున్నాడు. తెలుసా? మీకు తెలియదు, నాకు తెలియదు. ఇద్దరు భార్యలను ఆస్తిని ఎలా సంపాదించుకున్నాడు? పనిచేసి సంపాదించుకున్నాడు. ఆస్తిని ఎలా సంపాదించుకున్నాడు? మోసం చేసి సంపాదించుకోండి. మరి అక్కడ కూడా మోసం చేశారు. మీకు తెలుసా? అది యాకోబు మావయ్యని మోసం చేశారు. తెలుసా? కన్నా మచ్చలు ఉన్నాయి నీయి, అవునా? పొడలు మచ్చలు లేని నాయి అని చేశాడు. నిబంధన చేసుకున్నాడు మావయ్యతోని. ఇన్ని సంవత్సరాలు నేను చేశాను, ఏమన్నా నా కుటుంబం ఏర్పడుతుంది, నాకు ఆస్తి సంపాదించుకోవాలి, నేను ఆస్తి సంపాదించుకోవాలి కాబట్టి న్యాయంగా ఒక సింహం ఎత్తుకుపోయినా ఎలుగుబెట్టి ఎత్తుకుపోయినా దాన్ని నీ లెక్కలో చేర్చకుండా జాగ్రత్తగా నా ప్రాణాలు తెగించి కాపాడాను. ఇక్కడి నుంచి నేను ఆస్తి సంపాదించుకుంటాను. ఏం కావాలి అడుగు అల్లుడు అంటే, ఈసారి పొడలు కలిగినవి నీ లేని, అవునా? పొడలు కలిగి లేని నాయి అని పెట్టి ఏం చేశాడు? అవి చూలు కట్టే సమయానికి ఆ నీళ్లు తాగేటప్పుడు అవి మొక్కలు ఉంటాయి, సాయుధం నార మొక్క, దాని అక్కడక్కడ తెల్ల మచ్చలు వేసేసి నాటాడట. దాన్ని చూసినప్పుడు అవి మచ్చలు కలిగిన వాటిని ఈయనే విధంగా మోసం చేసి మామయ్య దగ్గర అన్నీ మంచిగా లాక్కున్నాడు. ఇది బామ్మర్దిగా అనుకున్నాడు. ఇది మా నాన్న దగ్గర అన్నీ తీసేసుకుంటున్నాడు, నాకు తెలుసు అని. అది ఒక గలిబిడి అయిపోయి ఏం చేశాడు? దేవుడు మళ్ళీ చెప్పి నమ్మదగిన దేవుడు వాగ్దానం చేశాడు, తిరిగి నేను రప్పిస్తాను అన్నాడు కాబట్టి దేవుడు ఇంకా వచ్చే అన్నప్పుడు తీసుకొని వచ్చేస్తూ ఏం చేశాడంటే మళ్ళీ అన్నయ్య ఎక్కడ చంపేస్తాడన్న భయం కలిగేసి అక్కడ ఆ ఏరు ఏరు పేరు ఏంటది? ఎబ్బోకు ఏరు దాటిపోయిన తర్వాత ఆయన అన్ని సమస్తము విడిచిపెట్టేశాడు. సమస్తము ఏరు దాటించేసి అన్ని అంటే నేను ఒకసారి చెప్తున్నాను, ఆ ఒక ఉదాహరణకు నాకు దేవుడు ఇచ్చిన ఆలోచన, నీలో ఉన్న సమస్త పాప కల్మష దోష క్రియలు అన్నీ విడిచిపెట్టేసి ఆ ఏరు అవతల పడేసి, అంటే నువ్వు బాప్తిస్తం ఆ ఏరులో 5 నెలల్లో తీసుకున్నావు, ఆ ఏరు దాటించి ఆ కుళ్ళునంతా తోలివేసి ఏం చేయాలి? ఒంటరిగా ఉండాలి నా ప్రియ సహోదరుడా. ఒంటరిగా ఇక్కడ ఉన్నాడు, భార్యలు పిల్లలు ఆస్తిని అంతా ఏరు దాటించేసి ఆ పాపాన్ని అంతా క్షమించండి, పాపం అనడం కూడా
తప్ప ఒప్పు నాకు తెలియదు, కానీ తనకు కలిగిన మోసంతో జరిగిన ఆ జీవిత విధానం అంతటినీ, ఎందుకంటే భయం మళ్ళీ చచ్చిపోతానేమో అని దేవుడు మాట్లాడి ఉన్నాడు అని వెళ్ళేసి ఆయన ఏం చేశాడు, ఒంటరిగా చదువుతుంది మీకు అర్థమవుతుంది. ఇంకా పంపివేసి యాకోబు ఒక్కడిగా మిగిలిపోవాలి. మనలో ఉన్న సమస్త కల్మషాన్ని తీసివేసి, ఇప్పుడు మనం ఒక్కరిగా ఉన్నామా ఈ మందిరంలో? ఇంకా ఎక్కడ ఉన్నాం? నీ ఇల్లు మీతో వచ్చిందా? నీ భర్త నీతో వచ్చాడా? నీ పిల్లలతో నీతో వచ్చారా? అందరినీ విడిచిపెట్టేసి నా దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని పరిగెత్తుకుంటే అది యథార్థత. ఆ యథార్థత కావాలి దేవునికి. అలా ఒంటరిగానే వచ్చేసి ఒంటరిగా దేవుని దగ్గర మోకరించి ప్రార్థించాలి. ఇక్కడ కూడా అదే చేశాడు యాకోబు. హల్లెలూయా. తల్లిదండ్రులకు విధేయుడిగా అయ్యాడు. దేవుని యందు భయభక్తులు కలిగి హృదయమైన బండను స్థిరంగా నిలుపుకొని దేవుడి కోసం ప్రతిష్ఠించుకొని దేవుని మందిరం అని నిర్ణయించుకొని తన కలిగిన ఆస్తి సంపదలో దశమభాగం ఇస్తూ నేను ఇస్తానని ఒక సమర్పణ కలిగిన జీవితం జీవిస్తూ ఇక్కడ కూడా యథార్థంగా అన్ని విడిచిపెట్టి ఒంటరిగా ఉండి ప్రార్థన చేసినట్టుగా మనము దేవుని దగ్గర మనము మొరపెట్టినట్టుగా చూడండి. ఇంకా కింద అతడిలో పెనుగులాడెను, తాను తొడగోటి మీద కొట్టెను. మనం ప్రార్థన జీవితం ఎలా ఉండాలి? దేవుడి దగ్గర పట్టుదలతో పట్టుకున్నామంటే విడిచిపెట్టదండి. యాకోబు అదే చేశాడు. తనకు కలిగిన సమస్తాన్ని విడిచి ఒంటరిగా మిగిలాడు. నీవు కూడా దేవుడి దగ్గర ప్రార్థించబోయేది ఒంటరిగా ఉండాలి. ప్రభు యేసు చెప్పాడు కదా మత్తయి సువార్తలో ఎలా ప్రార్థన చేయాలట? రహస్యమందున్న నీ తండ్రికి నీ విజ్ఞాపనలు విన్న వాళ్ళు తెలియటకు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఒంటరిగా దేవుడికి నీ సమస్యలు చెప్పుకోవాలి, కానీ 100 మందితో కాదు. ఒంటరిగా మిగిలిపోవాలి. మర్చిపోవాలి ఆశలు, మర్చిపోవాలి కోరికలు, మర్చిపోవాలి భార్యలు, పిల్లలు, అన్ని సమస్తాన్ని విడిచిపెట్టేసి నిజమైన దేవుడు తల్లి తండ్రి కంటే మిన్నైన దేవుడు నా దేవుడు అని ఒంటరిగా దేవుడి కోసం నువ్వు నిలబడి మొగరించి ప్రార్థించాలి. తోడగోటి మీద తన్నాడు, కొట్టాడు, విరిగిపోయిందండి. తొంటి విరిగిపోయినా విడిచిపెట్టలేదు. దెబ్బ తగ్గుతుంది ఎంత బాధ ఉంటుంది మనకు. ఎంతో 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 వేదన. ఈ నొప్పి భరిస్తూ అయ్యా నేను విడిచిపెట్టను నేను విడిచిపెట్టను. ఎందుకు నిలబట్టుకుంటున్నావు? తెల్లారిపోతుంది, నేను వెళ్ళిపోవాలి. అయినా విడిచిపెట్టను. ఏం కావాలి? నాకు ఆశీర్వాదం కావాలి. ఏమన్నాడు? గట్టిగా పట్టుకొని ఆశీర్వాదం కావాలి. మా అన్నయ్య చంపడానికి వస్తున్నాడు, నేను ప్రాణం చెప్పాడా? నాకు నీ ఆశీర్వాదం కావాలి, నీ కృప కావాలి. అక్కడ ఆల్రెడీ ఆశీర్వాదం పొందుకున్నారు కదా, తండ్రి ఇచ్చిన దీవెనలు ఉన్నాయి. వచ్చేటప్పుడు అరణ్య మార్గంలో తలకు రాయి తీసుకున్నప్పుడు అక్కడ కూడా ఆస్వాదించాడు. నీవు ఇసుక రేణుల కంటే విస్తారమైన జనాంగాన్ని ఎక్కిస్తాను, ఆస్వాదిస్తాను, హెచ్చిస్తాను అన్నాడు. అయినా కూడా ఏం అడిగాడు? ఇక్కడ మళ్ళీ ఆశీర్వాదం కావాలంటున్నాడు. ఈరోజు మనం అడగం. ఏం కావాలంటే ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి, గొప్ప కావాలి. ఇవి అడుగుతాం. ఇక్కడ యాకోబు అదే మంచిదమా దేవుడు? యాకోబు దగ్గర చూసిన మంచిదనం అది. తల్లిదండ్రులు విధేయుడై ఉన్నాడు, చెప్పిన మాట విన్నాడు, చెప్పినట్టు చేయడానికి ముందుకు సాగాడు. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఓర్చుకున్నాడు. యాకోబులో ఉన్న గొప్పతనం అది చూశాడు. అది కావాలి. మోసగాడు అయినంత మాత్రాన మోసగాడిని తీసివేయలేదండి. పాపాత్మ తీసివేయలేదు. అది కావాలి. చదవండి. ఇప్పుడు ఆయన తెల్లవాల్సింది కనుక నన్ను పోనిమని అతడు నీవు నన్ను ఆశ్రయించదేగా నిన్ను పోనేను. అది ప్రార్థన జీవితం. గట్టిగా పట్టుకోవాలి కదా దేవుని దగ్గర. స్తుతి ప్రార్థిస్తూ అయ్యో ఆశీర్వదించు. నన్ను నాకు ఇచ్చిన జీవితాన్ని నేను నీకు సమర్పించుకున్నానయ్యా. లేచి నిలబడ్డానయ్యా. నా జీవితంలో తెల్లవారిందయ్యా. నన్ను లేవన్నావు, లేచి నిలబడ్డాను. ఈ బండ లాంటి హృదయాన్ని నీకు ప్రతిష్ఠించాను, నిలబెట్టాను. నీ ప్రియకుమార్ రక్తం ద్వారా తైలం పోసి ఇక్కడ కడిగిన ఈ ఒక బండను నీ దేవుని ఆలయంగా చేసుకో. అది కావాలి. ఇకపై నీ జీవితం అది. నా ప్రియ సహోదరుడా, ఎన్ని కష్టాలు అనుభవించానని దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎన్నో సమస్యలు అనుభవించానే ఆశీర్వాదం పొందుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఎలా ఉండాలంటే ఇకపై నీ జీవితాన్ని ఎలా దేవుని కోసం నిలబడాలి, అలా నిలబడే విధంగా ఉండాలని ప్రభుపేట మనం ఆశీర్వదిస్తే కానీ విడిచిపెట్టను అన్నా. అప్పుడు 28 అప్పుడు ఆయన దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదివి కనుక. గట్టిగా చెప్పండి కూడా చూస్తాం సార్. హల్లెలూయా. ఆయన మనుషులతోనూ దేవుడితోనూ పోరాడి గెలిచాడు లేదా? మనుషులతో పోరాడి గెలిచాడు. అన్నయ్యతో గెలిచాడు, తల్లిదండ్రులతో గెలిచాడు, మామయ్య మీద గెలిచాడు, ఆస్తుల మీద గెలిచాడు, మనుషులతో అన్ని రకాల సమస్యల మీద గెలిచాడు. తర్వాత దేవుడితో కూడా దేవుడు ఒక తన్నుదన్నాడండి. తోడగూడి ఇరిగిపోయిందా? తొడగూడి ఇరిగింది. ఇప్పుడు కూడా ఇస్రాయేల్ ప్రజలు యూదులు తొడగూడి మీద ఉన్న నరాన్ని తినరట. కింద వచనంలో ఉంటుంది అది. ఇప్పటికీ తినరట వాళ్ళు.
యాకోబు కుంటుకుంటూ ఉన్నాడు. నువ్వు నన్ను చంపినా సరే నువ్వు ఆశీర్వదించాలని నేను విడిచిపెట్టాను. అది నీ ప్రార్థన జీవితం, ఇకపై నీ జీవితం అని. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా దేవుని సన్నిధిలో దేవుని మార్గంలో నువ్వు జీవించాలంటే ఏ సమస్య వచ్చినా తోడగుడ్డి ఇరిగిపోయిందంటే అదే సమస్య. మరి ఎంత బాధ ఉంటుందండి. మన చిన్న దెబ్బ రాగానే అయ్యో లేచి హాస్పిటల్కి ఒకటే పరిగెడతాం. ప్రార్థన చేస్తామా? అది మనకు సాదృశ్యంగా దేవుడు ఈరోజు నీకు యాకోబు నాకు చూపెడుతున్నాడు. సాదృశ్యంగా ఏ సమస్య ఏ కష్టం వచ్చినా ముందు ప్రార్థన. చిన్న ఫోన్ వస్తేనే తీసిపెట్టి పారిపోయి చూస్తా, హలో బాగున్నావరా, సినిమాకా మా దగ్గర ఒక బాగుంటే తీసిపెట్టేస్తారా, వచ్చేస్తా ఉండు. ఇది మన జీవితం, ఇది మన జీవితం అండి. ఫోన్ వస్తే కథం అక్కడ ఎవరైనా సార్ ఇక్కడ ఎంత మంచి మా వాక్యం ఇచ్చిన సందేశం అవునా కదా? అది ముఖ్యమా ఇది ముఖ్యమా? ఈ చిన్నదానికే దేవుడు మందిరం విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయి మాట్లాడుతుంటా. హల్లెలూయా. వచ్చేస్తారా మా దగ్గర ఇచ్చిపెడతారు. ఇంకో కొద్దిగా ఇవాళ ఎందుకు ఎక్కువ చెప్తున్నారా? మా దగ్గర మమ్మల్ని ఇచ్చిపెడతాడు. సినిమా టైం మీద పార్టీ అరేంజ్ చేసేయి, నేను పార్టీ పట్టుకొస్తాలే. వచ్చేస్తుంది నా దగ్గర ఉంది. మా దగ్గర తెలియదు మళ్ళీ ఇంటాడు. పెట్టేది తర్వాత చేస్తా, ఇప్పుడు పెట్టాను నేను వస్తాక నీకెందుకు అరే టైం అయిపోతుంది రాదురా. మళ్ళీ మా దగ్గర ఫోన్ మాట్లాడి తింటారు రావుదా. మళ్ళీ సైలెంట్, ఏం లేదు సైలెంట్. అబ్బా ఎంత మంచి భక్తుడో, అవునా? ఎంత మంచి భక్తుడో. అలా వచ్చేస్తుంటాం. చేతిలో క్రైస్తవులు ఎంతమంది తాగట్లేదండి, ఎంతమంది చూడట్లేదు సినిమాలు, ఎంతమంది వ్యభిచార సంబంధమైన ఆలోచనతో వ్యభిచార సంబంధమైన తలంపులతో యవ్వనస్తులు ఎంతమంది ఘోరమైన స్థితిలో పడిపోతున్నారు. ఉదయకాలం మంచి పవిత్రంగా పరిశుద్ధంగా మందిరంకి వెళ్తుంటారు. హైదరాబాద్లో 4-5 సర్వీసులు, ఒక సర్వీస్కి వెళ్ళిపోతే సాయంత్రం వరకు రెస్టే మళ్ళీ కదా. ఒక సర్వీస్ చూసుకుంటారు, నేను భక్తుని నేను వెళ్ళిపోయి ఏం చేశారు పబ్బుల్లో సినిమాల్లో షికార్లు. ఎవరో చూస్తున్నారు నేను పేరు పెట్టాను చెప్పడానికి ఆడుకుని కాదు, కానీ అటువంటి స్థితిలో ఉన్నవారు ఉన్నారా లేదా అంటే ఉన్నారు తప్పకుండా. అపవాది కీర్తులతో లోను పడిపోయి నీ క్రియలు నేను నీ శక్తి ఎంతో నాకు తెలిసిన ఆయన అని దేవుని ఇంత ప్రకటనలో మాట్లాడిన మనతో. హల్లెలూయా. మన శక్తి ఎంతో తెలుసు. అయ్యగారు ఎంతసేపు వాక్యం చెప్పినా నీ ఆలోచనలు అక్కడే టైం అయిపోతుంది, ఒకటైపోతుంది. మళ్ళీ ఇంటికి పోయి భోజనం చేసి అది చేసి ఈ లోపల అక్కడికి వెళ్ళాలి. సినిమా టికెట్ 2 నెలలకు ఫస్ట్ షో సెకండ్ షో సినిమా, లేకపోతే అమ్మాయి వాళ్ళ ఆఫర్ ఇచ్చింది వాళ్ళ బర్త్డే మా గర్ల్ ఫ్రెండ్కు. ఇలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. యథార్థంగా తల్లిదండ్రులకు లోబడి, యథార్థంగా ఆజ్ఞకు లోబడి, యథార్థంగా దేవుని మాటకు లోబడి జీవించాలన్న ఆలోచన లేకుండా పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టను అంటున్నాడు. ఇక్కడ నీ మాట తర్వాత చెప్పుకోవచ్చు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. మనసారి మనం బయటికి పోయి మన క్రియలు మనం చేసుకొని వచ్చేస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు వాక్యము, మనుషులతోనూ పోరాడి గెలిచినవి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడద్దు. నీ పేరు మార్చేశాడండి. హల్లెలూయా. గట్టిగా చెప్పబడి ఇక యాకోబు అంటే మోసగాడైన యాకోబు అని నిన్నెవ్వరూ అనరయ్యా. ఎందుకంటే నీ క్రియలు బట్టి నీవు ఉన్న కొంచెము శక్తిని బట్టి దేవుని వాక్యము దేవుని ఎరగనినా లేదు అనే అంశాన్ని బట్టి నేను ఏం చేస్తున్నాను, ఆ యాకోబు అనే మోసకరమైన పేరుతో మోసకరమైన జీవితాన్ని ఇకపై ఇంతకుముందు జీవించే జీవితాన్ని తుడిచివేశారు. ఇక్కడ నుంచి నువ్వు దేవునితో పోరాడే గొప్ప శక్తిమంతుడు ఇశ్రాయేలు అని పేరు పెట్టి పిలిచాడండి. హల్లెలూయా. ఈ రోజు నీ పేరు అక్కడ మోసకరమైందో, ఈ రోజు నీ పేరు దేశంతో ఉందో, నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు అన్ని తీసివేసి ఇకపై నీ జీవితాన్ని దేవుని అంటకట్టుకొని నీ పేరు మార్చే విధంగా పరలోక రాజ్యంలో చెప్పే ఆ పేరును పొందుకున్న వాడికే తెలుసు, కానీ అది వేరే వాడికి తెలియదు. ప్రకటనలో అది కూడా ఉంది. నీ పేరు చెక్కబడి ఉంటుంది అక్కడ, తెల్ల రాత్రి స్థానం అందులో నీ పేరు చెక్కబడుతుంది. అది పొందుకున్న వాడికే తెలుసు, కానీ ఇంకా వేరే కూడా తెలియదు. నీవు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు నీ హృదయంలో ఈ బండ అనే హృదయాన్ని నిలబెట్టున్నాడు, మందిరంగా చేసుకున్నాడు దేవుని ప్రియ సహోదరుడు సహోదరి. అటువంటి స్థితిలోకి మనం కూడా వెళ్ళాలని నేను ప్రభుత్వం చేస్తున్నాను. ఇంకా చాలా అంశాలు సమయం లేదు. హల్లెలూయా. ఇకపై నీ జీవితం పరిశుద్ధంగా పవిత్రంగా మారే జీవితంగా ఉండాలి. ఇకపై నీ జీవితం ఎలాంటి శ్రమలు కష్టాలు నష్టాలు వచ్చినా దేవుడి కోసం జీవించే జీవితంగా ఉండాలని నేను ప్రభుత్వం చేస్తాను. ఇకపై నీ జీవితం శ్రమలు కష్టాలు పరలోక రాజ్యంలో ఆయనతో ఆయన సింహాసనంలో కూర్చొని వాడిగా ఉండాలని ప్రభుత్వం చేస్తున్నాను. అది నీ జీవితం. ఇంతవరకు నీ జీవితాన్ని విడిచిపెట్టి ఇకపై నీ జీవితం ఎలా జీవించాలో దేవుడు నీతో మాట్లాడినాడు. ఇంకా పౌలు గారి గురించి చెప్పాలి, ఇంకా దావీదు గారు చెప్పాలి. ఇంకా 2 అంశాలు చెప్పే స్థితిలో ఉన్నా కానీ మరి వినే స్థితిలో ఉన్నారా మీరు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంటారా? ఒకటైపోయింది. ఇంకో పాల్గొంటే అరగంట అయితే శీకమణి గారు మంచి తెలుసు కదా, మంచి స్పీకర్ అయినా కొన్ని వేల ప్రసంగాలు చెప్పాడు, టీవీ ప్రసంగాలు చెప్పాడు. అరగంట హద్దు, 45 నిమిషాలు ముద్దు, గంట వద్దు. ఏది కావాలో అడిగాడు. మొన్నసారి టీవీలో చూశాను నేను. ఒక భక్తున్నాడు 2ది కావాలంటాడు, 1 కావాలంటున్నాడు. అని ఎందుకంటే
ఏ నాన్న సినిమాకు టైం ఏదుందా నీకు కూర్చో. ఏది ఇంకా ఏమంటాడు జోగ్గా నీ మామన్నా ఇలా జోగ్గా తిడుతుంటాడు. అప్ప వెళ్ళిపోదావా ముద్దుడు కావాలా వెళ్ళిపోతావా ఏ అమ్మాయి ముద్దుడా రెడీ ఉందా నీకు హల్లెలూయా. ఇలా జోగ్ ఇన్నో కదా శ్రీకమ్మని గారి ప్రసంగాలు ఒకసారి టీవీలో యూట్యూబ్లో రండి, రేడియోలో ఎక్కువ చెప్తుంటాడు. ఇప్పుడు యూట్యూబ్లో అందులో ఉన్నాయి. ఆయన పాటలు పాడే ఆయన కొడుకు పోయండి స్టీఫెన్సన్ గారు, ఆయన వాళ్ళ అబ్బాయి పాటలు పాడేది ఆయన చెప్తా అలా తిడుతూనే ఉంటాడు సీరియస్గా జాగా. అబ్బా ముద్దుది కావాలా నీకు ఏంట్రా అమ్మాయి ఏమైనా పిలిచిందా సాయంత్రం ప్రోగ్రామ్ పెట్టా ముద్దు కోసం ముద్దున్నావు టైం అవుతుందా 2 గంటలు పెంచి పెట్టారు కోసం అంటుంటాడు. హల్లెలూయా. సరే యాకోబు కోసం మనం మాట్లాడుకున్నాం. మరి పౌలు గారి కోసం దావుదు కోసం కూడా మన తర్వాత మళ్ళీ ఒకసారి దేవుని చిత్తం మీద మాట్లాడుకుందాం. దేవుడు చెప్పవలసింది ఇంకా ఏంటంటే ఇంతవరకు జీవించిన జీవితం అంశం అదే. నువ్వు మర్చిపో. ఇకపై జీవించే జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇకపై జీవించే జీవితాన్ని నువ్వు అనుసరించేవాడు. యాకోబులో ఉన్న మంచితనాన్ని గ్రహించాడు కాబట్టి యాకోబు అనే మోసకరమైన పేరును తొలగించేశాడు దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి. ఆ మోస పాపమునన్నీ దేవుడు ఏం చేశాడు? తీసివేశాడు. నువ్వు మనుషులతో పోరాడావు, దేవుడితో పోరాడి గెలిచావు కాబట్టి ఇశ్రాయేలు అని. ఇశ్రాయేలు ప్రధానికి అర్థం ఏంటంటే పోరాడేవాడు, దేవుడితో పోరాడువాడు అనేది అర్థం వచ్చే గొప్ప పేరు పెట్టాడంటే ఎంత ధన్యత అండి. అటువంటి ధన్యతను మనం కూడా పొందుకున్నాం. మనం కూడా బాప్తిజం తీసుకొని మనం కూడా గొప్ప పేరు పెట్టుకొని దేవుడి కోసం మనము శ్రీకారంలో పడ్డాం కాబట్టి ఇకపై నీ జీవితాన్ని దేవుడికి అంటకట్టబడే విధంగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఇకపై నీ జీవితం ఆయన ఇచ్చిన సింహాసనం అధిష్ఠించే వరకు ఆయన కోసం శ్రమలు వచ్చి కష్టాలు నష్టాలు వచ్చినా ఏది వచ్చినా ఆయన కోసం జీవించేవారిగా ఉండాలని ప్రభుపేట చేస్తున్నాను. చిన్న మాటలు దేవుడు దీవించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మాత, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మహిమాగంత ప్రభావానికి చెల్లిస్తున్నాం. ఏ రీతిగా నీ బిడ్డలుగా మమ్మల్ని బలపరిచినావు. యాకోబును మాకు సదృశ్యంగా నిలబెట్టి నీతో తండ్రి నిబంధన చేసిన నీ కుమారుడితో దీవించిన ఆశీర్వాదాలు మాకు తెలియపరిచి తను చేసిన మోసపు పనులు ఇంకా ఏం చేశాడో మాకైతే తెలియదు, అనటానికి కూడా అనుకూలం కాదు. అయినా అవన్నీ అవన్నీ తుడిచివేసి ఇశ్రాయేలుకు గొప్ప పేరు పెట్టి ఆశీర్వదించి దీవించి విస్తారపరిచాం. ఈ రోజున తండ్రి ఇంతవరకు జీవించే జీవితం మోసంతో మా జీవితాలు కుళ్ళుతో కుతంత్రాలతో ధనాశతో ఈ లోకరీతిలో తండ్రి నీకు వందనాలు. నీకు వ్యతిరేకంగా బ్రతికాము. మా క్రియలు నీకు తెలుసు. అది ప్రకటన గ్రంథంతో మాట్లాడాము. మా శక్తి ఏంటో నీకు తెలుసు ప్రభువా. అయినా నువ్వు వాక్యము ఎదుగలేదు అని అన్నావు కనుక నిన్ను దీవిస్తాను. మమ్మల్ని దీవించావు. పరలోక ద్వారము తెరిచి ఉంది, మీరు రండి అందులోకి ప్రవేశించండి. దాన్ని ఎన్నడూ ఎవ్వడు పోయడానికి అధికారం లేదు. నీవు ప్రవేశించే వరకు, నేను ప్రవేశించే వరకు తీసే ఉంటుందని మాతో మాట్లాడవయ్యా. మమ్మల్ని క్షమించే ప్రభు. ఎంతో శ్రేష్టమైన గొప్ప తండ్రి జీవితాన్ని మాకు ఇచ్చావు ప్రభు. మా క్రియలు తుడిచివేశావు. మా శక్తిని మీరు గ్రహించి ఉన్నారు. మీ శక్తిని వారు ప్రసాదించి పరలోక ద్వారాలు తెరిచి ఉంచావయ్యా మా కోసం. ఇంతవరకు జీవించే జీవితాన్ని తీసి వేసుకొచ్చున్నాం. మాలో నుంచి ప్రతి ఒక్క ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు నువ్వు ఈరోజు సమర్పించుకోవాలి. ఆ రోజు యాకోబు ఆ రాయిని నిలబెట్టి ఇది దేవుని పరలోకం ప్రభుని అని ప్రతిష్ఠించాడు. నీ మంటలాంటి హృదయాన్ని నిలబెట్టి ప్రతిష్ఠించు ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని ఆ రోజు యాకోబు నూనె పోసి అభిషేకించినట్టుగా యేసు ప్రభు రక్తాన్ని నీపై ప్రోక్షించి నీ హృదయం అనే బండపై ప్రోక్షించి నిలబెట్టి ఉన్నాడు, మందిరంగా చేసి ఉన్నాడు. నువ్వు సమర్పించుకో. నా సంపాదనంతటిలో నీకు భాగం ఇస్తానని యాకోబు ఎంతో హృదయపూర్వకంగా సమర్పించుకున్నాడు, ఇచ్చి ఉన్నాడు. అయినా మేము కూడా ఇచ్చేవారిగా సమర్పించుకునేవారిగా ఈరోజు సమర్పించుకుంటున్నాము. హృదయపూర్వకంగా నీకు ఇచ్చేవారిగా, మా సంపాదన అంతట్లో దశమూలంగా ఇచ్చేవారిగా మేము సమర్పించుకుంటాం. మమ్మల్ని అభిషేకించి లేవనెత్తండి. ఇచ్చే మనసు మాకు ఇచ్చే అపవాది కీర్తులు లోను కాకుండా హృదయపూర్వకంగా మా హృదయాన్ని, మా సంపాదన, మా జీవితాన్ని మీకు ఇస్తున్నాం ప్రభువా. ఆశీర్వదించండి, అభిషేకించండి. వాక్యాన్ని ఎరగలేదు అన్నావు కాబట్టి నీకు పరలోకపు తలుపు తెరిచి ఉన్నావు. అవును, వాక్యం అంటే నీవే తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు శరీరాన్ని వాక్యం వచ్చి మమ్మల్ని
ప్రతి నిత్యం బలపరుస్తూ నడిపిస్తున్నాం. ఆ వాక్యం నేను ఎప్పుడు ఎరగడం లేదయ్యా. అయ్యా మామూలు బలపరచండి, వాదించండి. ఈ మా సమర్పణ అంగీకరించండి, ఆత్మతో అభిషేకించండి, నీకు మహిమతో నడిపించండి. ప్రార్థన చేసి అర్థం చేసి ప్రతి ఒక్కరు ఒక నిమిషాలు ఈరోజు ఇకపై నా జీవితం ఏ శ్రమలు వచ్చినా నీ కోసమయ్యా, ఏ కష్టం వచ్చినా నీ కోసమయ్యా, ఏ సంతోషం వచ్చినా నేను స్థుతిస్తానయ్యా, ఏది వచ్చినా అందరితో పంచుకొని మమ్మల్ని తండ్రి బలపరుస్తానయ్యా. నేను బలపరుస్తూ అనేక మంది బలపరుస్తాను తండ్రి. నీ నామాన్ని మహిమపరిచే వారిగా ఉంటాను. ప్రతి ఒక్కరు చెప్పాలి, ఈ నామాన్ని మేము మహిమపరిచే వారిగా ఉంటామయ్యా. మా మా కష్టార్జితం నుండి భాగమిస్తామయ్యా, మా చదువు నుంచి మేము భాగమిస్తామయ్యా. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మా క్రియలు చెయ్యాలి ప్రభు, మా శక్తి కొంచెం ప్రభు, మీ శక్తితో మమ్మల్ని నింపండి. ఆ రోజు యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదాలు మాకు దయచేయండి. మహోత్సవకరమైన మా హృదయాన్ని తొలగించి పోరాడే శక్తివంతుడు ఇశ్రాయేలు అన్నావు. పోరాడే శక్తిని మాకు అనుగ్రహించు ప్రభు. ఈ లోకంలో మనుషులతో, ఈ లోకంలో సంచేస్తున్న అంధకార శక్తులతో పోరాడే శక్తిని మాకు దయచేయి. ఇశ్రాయేలు అని పేరు పెట్టి పిలిచి ఆశీర్వదించినట్లుగా మమ్మల్ని కూడా పేరు పెట్టి పిలిచావు. ఆశీర్వదించయ్యా, శక్తిని ప్రసాదించు, బలాన్ని ప్రసాదించు అయ్యా, జ్ఞానం ప్రసాదించు అయ్యా. అయ్యా మీ ఆశీర్వాదం కావాలన్నాడు అయ్యా. ఇంకా ఆస్తులు అంతస్తులు అడగలేదు. ఈరోజు మేము అడుగుతున్నాము, మీ ఆశీర్వాదం దయచేయండి. ఇంతవరకు అయితే మేము ఆస్తులు, అంతస్తులు, పెళ్లిళ్ళు, వివాహాలు అన్నీ అడిగాము తండ్రి, తెలుసో తెలియక. ఇంతకు జీవితం కాదయ్యా, ఇకపై మా జీవితం మీతో అంటకొట్టమని యాకోబు పొందిన ఆశీర్వాదం మేము పొందుకున్నట్లుగా మాకు ఒకసారి దయచేయండి. మమ్మల్ని సమర్పించుకో అయ్యా, కన్నీళ్ళు వచ్చి చూడు అయ్యా. మా ప్రార్థనలో ఒక్కసారి మీ కథ దృష్టి పెట్టండి. మా విన్నపాలతో మీ ఒక్కసారి చెయ్యండి ప్రభు. మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు. సంపూర్ణంగా పరిపూర్ణంగా పరిశుద్ధులుగా రాజ్య స్థాపనకై ముందుకు సాగే జీవితం దయచి మమ్మల్ని రాజ్యంలో యాచక సమూహంగా ఎదుర్కొన్నావు. మాకు రాజ్యాధికారం ఇచ్చినావు. ఆ సింహాసనాన్ని దృష్టించి దాన్ని కాపాడుకోవాలని ఎన్నో యుద్ధాలు చేయాలి ప్రభా. ఈ దురాత్మకాల శక్తుల ఈ మనుషులపై మేము యుద్ధం జరిగించి విజయాన్ని పొందుకొని నామాన్ని మహిమపరుస్తూ మేము మీరు మాకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని పొందుకోలేకపోతే తెలుసో తెలుగు ఇంతవరకు జీవించిన జీవితము నీకు వ్యతిరేకంగా ఉంది. ఇకపై జీవించే జీవితం నీకు ఇష్టంగా మార్చండి ప్రభు, నీకు ఇష్టంగా మార్చండి, ఇష్టంగా మార్చండి, నీకు ఇష్టంగా మమ్మల్ని మార్చండి. అభిషేకించారు, అభిషేకించు. నా బ్రతుకు దినములు లెక్కించలేవు అవునయ్యా, నా బ్రతుకు మార్చుకుంటాను సమయం ప్రభు. ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నారు. ఆయుష్ పెంచు ప్రభు, ఆయుష్ పెంచు బ్రతుకులు. అవునయ్యా, నా బ్రతుకు మార్చుకుంటారు ప్రభు. సమయం ఇవ్వు ప్రభు, ఇంకొంతకాలం నాకు ఆయుష్ ఇవ్వు ప్రభు. నా బ్రతుకు మార్చుకుంటారు ప్రభు. అయ్యా తండ్రి, నా కోసం నీపే కుమార్ ప్రాణత్యాగం చేశావు, నీకు వందనాలు. ఇంకొంచెంకాలం మాకు ఆయుష్ ఇవ్వు ప్రభువా. మా బ్రతుకును మార్చుకున్నట్లు మాకు అవకాశం ఇవ్వు ప్రభువా. ఇకపై మా జీవితము నీకు అంటుకట్టబడి నీకోసం జీవించేవారిగా మా బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమములతో పొందుకొని జీవించినట్లుగా ఇంకొంత సమయం మాకు ఇవ్వు ప్రభువా. అనేక మందికి నీ వాక్యము ఎరుగను అని ప్రకటించినకు జ్ఞానం అనుగ్రహించు. మీరు ఆశీర్వదించు ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించు.
ఇంతకాలము జీవించిన జీవితం బట్టి మమ్మల్ని క్షమించు ప్రభువా. ఇంతకాలము మేము జీవించిన క్రియలు బట్టి మమ్మల్ని క్షమించు ప్రభువా. ఇకపై మా జీవితం నీకు అంకితం ప్రభువా. ఇకపై మా జీవితం నీకు అంకితం. ఇంకొంతకాలము ఆయుష్ పెంచు, నా బ్రతుకు మార్చుకుందరు సమయం బ్రతుకు మార్చుకొని సమయం మోసగాడిగా బ్రతికాడయ్యా. సంబంధమైన ఆలోచనలో బ్రతికాడయ్యా. నీ సన్నిధికి రాకుండా నిన్ను బాధిస్తూ ఎన్నో పాపపు క్రియలతో బ్రతికాడు ప్రభువా. క్షమించు ప్రభువా. ఇకపై నా జీవితం నీవు నీ మార్గంలో నీ సత్యంలో మా కోసం తెరిచిన దానిలో ప్రవేశించే లోకంలోకి ప్రవేశించినట్లు శక్తిని ప్రభు ఆశీర్వదించు మమ్మల్ని నీకు సమర్పించుకుంటూ అయినా నీ ప్రియ బిడ్డలో నీ బిడ్డలు మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసి పేదవారు, తెలివి లేనివారు, జ్ఞానం లేనివారు, మహాశక్తివంతుడైన మీరు మహాపక్షాన రాజ్యాన్ని ఈ రాజ్యానికి తీసుకువెళ్ళాలని ఇష్టపడుతున్న మిమ్మల్ని ఎవరిచ్చేవారిగా ఇంకా 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 జ్ఞానం కలిగి మీ ఆశీర్వాదం పొందుకొని మీకోసం చేయించాలని చేయండి. బిడ్డలందరినీ ఆ స్థలంలో కోసం ఎత్తబడే వారిగా చేసి నడిపించమని ప్రార్థిస్తాను. వాళ్ళని వీళ్ళ క్షమించండి ప్రభువా. వాళ్ళ క్రియలు మీకు తెలుసయ్యా, వాళ్ళ విశ్వాసం మీకు తెలుసయ్యా, దానికి తెలుసయ్యా. క్షమించు, నడిపించి అన్నిటికీ పునరుద్ధరణ సభ్యులు తండ్రి నేను గడిపే వారిగా ఎప్పుడూ తప్పిపోకుండా జీవించే వారిగా సమయాన్ని మాకు అనుగ్రహించండి. నిన్న మన కోసం రాజ్యవాసుకు మొదలుకొనగా మీ రాజ్యం చేయని వారు నీకోసం జీవించే వారిగా నడిపించమని మమ్మల్ని సమర్పించుకోవచ్చు. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.